ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దేవుని సేవకులారా, విశ్వాసులారా, సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలాన్ని మనందరి జీవితంలో విలువైనదిగా ఎంచి అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయన పరిశుద్ధమైన నామమునకే సమస్త మహిమ ప్రభావాలు కలుగునుగాక. మీ అందరు బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగస్లు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా? చాలా సంతోషం. తెరచి చూడండి. లేకపోతే కనుక చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలిభాగస్లు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతా ఉన్నాను. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవిస్తుంది కాదు. తనలో కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. ప్రేమ స్వరూపి మహోన్నతుడ, వందనాలు. నీ కృప, నీ కాపుదల, నీ సంరక్షణకై కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఇది నాయన అత్యంతమైనటువంటి దయతో, ప్రేమతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది నీ బిడ్డల యొక్క మేలు కొరకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. మరింత బలపరచి దీవించాలి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ప్రియులారా, చదువుకున్న వాక్యములో చాలా విలువైనటువంటి మాటలు దాగి ఉన్నాయి. విశ్వాస జీవితంలో నడిచే ప్రతి వ్యక్తికి కూడా ఈ మాట విలువైనది. హేతుబద్ధము కానీ తీవ్ర విధానం అనేది వైపరీత్యానికి, వైపరీత్యము ఏకాంత వాస్తవమునకు, అది చివరకు ఒక ప్రత్యేకతగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది, లేక దానికి కారణమవుతుంది. నేటి క్రైస్తవ సమాజంలో విశ్వాసులు లేక క్రైస్తవులు అనబడేవారు అసమానతల వలన విడిపోతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంతేకాకుండా ఆత్మీయతలో మరుగుజులుగా మిగిలిపోతూ ఉన్నారు. బైబిల్ సత్యము సమాంతరంగా ఉంది. అది ఒక పక్షి రెక్క వంటిది. ఎందుకంటే ఆ పక్షి ఒక రెక్కతో ఎగరలేదు కదండి, మనకు తెలుసు కదా. 2 రెక్కలతో సమాధి. పరిశుద్ధ లేఖనము మనము గ్రహిస్తూ దాని ఎడల నిజాయితీ గలవారమై పరిశుద్ధాత్మ దేవునికి లోబడినప్పుడు మనం గ్రహించవలసినవి, అంతేకాకుండా మనం చేయవలసిన అన్నిటి కూడా దేవుని వాక్యం నుండి మనం పొందుకోవడానికి అవకాశం. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇందులో ప్రాముఖ్యంగా దేవుని ప్రేమ మరియు ఉగ్రతను గురించి మనం మాట్లాడాలి. దేవుడు ఎవరిని కూడా నిత్యరణకు పంపలేనంతటి అత్యంత ప్రేమ గలవాడు అని ఒకరు చెప్పారు. దానికి జవాబుగా మరొకరు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు పాపిని పరలోకంలోనికి అనుమతించలేనంతటి అతి పరిశుద్ధుడు అని చెప్పి మరొకరు చెప్పారు. అయితే పశ్చాత్తాపము కలిగి విరిగి నలిగినటువంటి ఆ పాపికి దేవుని ప్రేమ అనేది చాలా అవసరం. అది దేవుని బిడ్డలుగా ఉన్నవారు అందించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. మెడవంగినటువంటి కఠినునికి దేవుని యొక్క ఉగ్రతను గురించి నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంది, గమనించాలి. కాబట్టి దేవుని అనుగ్రహాన్ని గమనిస్తే కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యము, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై దేవుని ఎడల నిలిచి ఉంటే గనక నీ మీద దేవుని యొక్క అనుగ్రహాన్ని చూస్తావు అని చెప్పి పౌలు భక్తుడు రోమపత్రికలో 11వ అధ్యాయంలో చాలా స్పష్టంగా దేవుని యొక్క ద్వంద్వ లక్షణాలను చాలా అందంగా ఆయన వివరణ సమతుల్యపరచడం జరిగింది. దేవుని ఉగ్రత మరియు దేవుని ప్రేమ వీళ్ళు గమనించి అవి శిలువలో ఏమాత్రం వేరు చేయబడలేదండి. 2 కూడా కలిసే ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగి. ఎందుకంటే దేవుని ఉగ్రత మరియు దేవుని ప్రేమ అనేవి నొక్కి బోధించకపోతే అసలు మనిషికి దేవుని భయం అనేది ఉండదండి. కనుక దేవుని గురించి లేక కేవలం ప్రేమను గురించే మాట్లాడే పరిచారకుడు
అవాస్తవికమైనటువంటి విశ్వాసం తయారు చేస్తాడు. దేవుని ఉగ్రతను గూర్చి మాట్లాడు పరిచారకుడు విషాద క్రైస్తవులను పరిచయం చేసే ఉత్పత్తి చేస్తాడు. ప్రసంగ చక్రవర్తి అని పిలువబడినటువంటి చార్లెస్ స్పర్జన్ గారు చెప్పిన మాట ఏంటంటే, తీర్పు ఇక మనలను భయపెట్టదు, కానీ తల్లిదండ్రుల బెత్తము ఇంకనో ఉపయోగం ఉన్నదని చెప్పి చక్కగా సెలవిచ్చాడు. ఉదయకాల సమయంలో మనం ఎటువైపు వెళ్తున్నాం, మన నడవడిక, మన ప్రవర్తన, మన అడుగుజాడలు ఎటువైపు. కానీ వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, నువ్వు కుడి తట్టుకు వెళ్ళినా ఎడ తట్టుకు వెళ్ళినా వెనక స్వరం వినబడుతుందట నీకు. ఏమని? ఇదే త్రోవ, దీనిలో మాత్రమే నడవండి. కనుక ఆ త్రోవను విడిచిపెడితే ప్రభువును విడిచిపెట్టేస్తాం. కనుక ఆ త్రోవను విడిచిపెట్టకుండా విశ్వాసాన్ని పెంపొందింపజేసుకుంటూ ఆత్మీయ స్థితిలో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ముందు కొనసాగుతాం. దేవుని మాటలు మన కొరకు దీవిస్తును కాదు. తలలోంచి కన్ను మూసుకుంది ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయ కాలంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీ ఆత్మీయ జరిగించి నాయన మా జీవితంలో కుడి ఎడమలకు పోయేటువంటి వారిని ఈరోజు శ్రేష్టమైనటువంటి వాక్యం హెచ్చరించాం. అయితే మేము ఎటు నడిచినాను, ఇదే త్రోవ, దీనిలో మాత్రం నడవండి అని ఒక శబ్దం వెనక వినపడుతుంది. ఆ వినగలిగే శక్తిని దయచేయండి. ఆ మెల్లనైన బలమైన స్వరాన్ని విని ఆ త్రోవలో నడిచి నిన్ను చేరుకున్న భాగ్యం దయచేయమని, ఈ కార్యక్రమం మరింతగా నువ్వు దీవించమని, అనేక మంది బిడ్డలను బలపరచమని ఘనత మీకు తెలుస్తూ యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి, కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.